సర్లే, ఈ రోజు క్లాస్ పూర్తయిపోయింది. ఇంక్ జల్లి మరి. అయ్యో, నేను మర్చిపోయాను. రేపు మన స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. అయితే ఎవరెవరికి పార్టిసిపేట్ చేయాలని ఉందో ఈ పేపర్ మీద పేర్లు రాసియండి. ఇంక్ చల్లి మరి. అదేటివో, ఇదిగో నా పేరు. 3 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ ఈ కాంపిటీషన్ గెలుస్తోంది. ఇక ఈ సంవత్సరం కూడా మేమే గెలుస్తాం. నీకు గనక దమ్ముంటే ఈ కాంపిటీషన్ గెలిచి చూపించు. ఏం పినాకి, భయపడ్డావు కదా? భయపడలేదు. తను కేవలం ఆలోచిస్తున్నాడు నేను ఎంత దారుణంగా ఓడించాలా అని. తీసుకో, పినాకి పేరు కూడా రాసేసాను. ఇంపాసిబుల్. ఈ స్కూల్ వాళ్ళు ఎప్పుడు చూడు ఫ్యామిలీ వాళ్ళని స్కూల్ కి పిలిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఫ్యాన్సీ డ్రెస్ అంటే ఏంటో? ఈ ఫ్యాన్సీ డ్రెస్ చాలా సరదాగా ఉంటుంది. చాలా అంటే చాలా. ఇందులో మీరు ఏది కావాలనుకుంటే అది అయిపోవచ్చు. ఎలా అంటే అటెన్షన్, లేకపోతే పాలవాడు, లేకపోతే జోకర్. నాటకాలు ఆపుతావా? ఇటువంటి పనికిమాలిన పోటీలో నేను పాలు పంచుకోవాలనుకోవటం లేదు. అయితే నువ్వు ఈ కాంపిటీషన్ లో పోటీ చేసే ఛాన్స్ పోయింది పినాకి. ఇప్పుడు షంటూ నిన్ను బాగా ఎగతాళి చేసి ఏడిపిస్తాడు చూడు. కానీ సూర్య అంకుల్ ని ముందు స్కూల్ కి రానివ్వు, తర్వాత చూద్దాం. ఈ ఐడియా బాగుంది. మనం పార్టిసిపేట్ చేయొద్దు, కానీ చూడ్డానికి వెళ్ళొచ్చు కదా ప్లీజ్. తప్పకుండా బాబు. అయినా కూడా మనం చాలా రోజుల నుండి బయటకు వెళ్ళలేదు. మనుషులకి నా కొత్త ఫ్యాషన్ చూపించడానికి ఇదే కదా సరైన అవకాశం. సరేలే సరేలే పినాకి, రేపు మనందరం మీ స్కూల్ కి వెళ్దాం, కానీ కేవలం చూడ్డానికే. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. వచ్చేసారా? ఇవేనా మీ కాస్ట్యూమ్స్? ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని కాంపిటీషన్ గెలుస్తావా, లేకపోతే ముందే ఓటమి ఒప్పుకున్నావా? నువ్వు నిజం చెప్పు. నేనంటే భయపడ్డావు కదా? భయపడ్డావు కదా? నువ్వు ఎలాగూ లూజర్వే, అలాగే నీ ఫ్యామిలీ కూడా లూజర్సే. ఇక నువ్వు చూస్తూ ఉండు, ఈసారి కూడా ట్రోఫీని మేమే గెలుస్తాం. వీడు పెద్ద వెధవలా ఉన్నాడు. వీడికి బుద్ధి చెప్పడానికి కోసం అయినా ఈ కాంపిటీషన్ లో నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను పినాకి. అయితే చెయ్యొచ్చు కదా అంకుల్, చాలా సరదాగా ఉంటుంది. లేదు. సరేలేండి, ఇప్పుడు నేను ఒంటరిగానే పార్టిసిపేట్ చేయాలనుకుంటా. ఇప్పుడు మన తరువాతి పోటీదారులు షంటూ ఇంకా వారి కుటుంబం. ఎంత అందమైన పువ్వు.
ఐడియా. కాపాడండి. అయ్యా, ఇల్లు నిజమైన తేనెటీగలు తీసుకొచ్చేశారు. భలే ఉందిగా, చప్పట్లు ఇంక చల్లి మరి. షంటూ భలే పెర్ఫార్మెన్స్ ఇచ్చావు. తప్పకుండా నీ ఫ్యామిలీ గెలుస్తుంది. నీ పెర్ఫార్మెన్స్ అయితే భలే ఉంది, కానీ పినాకీ పెర్ఫార్మెన్స్ నీకన్నా బాగుంది అనుకో. ఏయ్, కంగారు పడకు, నువ్వే గెలుస్తావు. ఆ, కానీ నేను ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నేను ఏదో ఒకటి చేసి తీరాలి. ఆ, ఈ ఐడియా అయితే బాగుంటుంది. ఒకవేళ వాళ్ళ కాస్ట్యూమ్స్ మీద నీళ్లు వేసామంటే అప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద కూడా నీళ్లు చల్లినట్టు అవుతుంది. అయ్యో, ఇదే మేకప్ పినాకి. ఇప్పుడు నేను కూడా ఒక భూతం లాగా ఉన్నాను కదా ఆంటీ, మీరు కూడా నాతో పాటు కలిసి. లేదు, మేము మా సీట్ దగ్గరికి వెళ్తున్నాం మీసం మెలేసుకొని. అయ్యో, ఎవరిది పిచ్చి పని? అక్కడ ఎవరున్నారు? బాబు పినాకి, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కొంతమంది అల్లరి పిల్లలు మా మీద నీళ్లు పోసేశారు. చూసారా, ఇప్పుడు మనం అందరం ఒకేలా ఉన్నాం కదా. పైగా నా టీమ్ కి కూడా భూతాల ఫ్యామిలీయే కావాలి. ఏంటి ఇప్పటికీ నన్ను ఒక్కడనే పార్టిసిపేట్ చేయమంటారా? సర్లేండి, మొత్తం భూతాల ఫ్యామిలీ రాకపోయినా నేను ఒంటరిగానే వెళ్ళి భూతంలాగా పెర్ఫామ్ చేసి వస్తాను. ఇప్పటికైనా ఆలోచించుకోండి. ఇప్పుడు ఆఖరి పోటీదారులు పినాకి, ఇంకా తన ఫ్యామిలీ. చప్పట్లు. ఇట్స్ ఫ్యామిలీ టైమ్. టీచర్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, ఇదే నా ఫ్యామిలీ. ఇక మా థీమ్ ఏంటంటే భూతాల నాట్యం. మ్యూజిక్.
అద్భుతమైన కాస్ట్యూమ్. అవును సార్, ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకు చల్లి మరి. చాలా బాగుంది. ఆహా, ఈ రోజు అద్భుతం జరిగింది. ఎంతో ఆనందంగా ప్రకటించాలనుకుంటున్నాను. ఈ రోజు విజేతలు పినాకీ అండ్ ఫ్యామిలీ. కొట్టండి చప్పట్లో. ఇంకు చల్లి మరి. మేము లూజర్స్ అయితే కాదు గాని నా ఫ్యామిలీని చూసావుగా, చాలా క్రేజీగా ఉంటుంది. కానీ మమ్మల్ని ఛాలెంజ్ చేసావు చూసావా, అది చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు.